హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. 12th వీక్ మెగా చీఫ్ టాస్క్ అయితే ఇప్పుడే లైవ్లో కంప్లీట్ అయిపోయింది. అవినాష్ అయితే మెగా చీఫ్ అయ్యాడు. అయితే ఈ వీక్ ఎంటర్టైన్మెంట్ టాస్క్సే పెట్టాడు బిగ్ బాస్. ఇంకా ఫ్యామిలీ వీక్ నడిచింది కాబట్టి మెగా చీఫ్కి ఒకటే టాస్క్ పెట్టాడు. అది టేస్టీ తేజ తప్ప అందరు కంటెస్టెంట్స్ అందులో పార్టిసిపేట్ అయ్యారు. అయితే ఏంటంటే గార్డెన్ ఏరియాలో పోల్స్ ఉంటాయి. ఆ పోల్స్కి తాళ్ళతో కట్టేసి ఉంటాయి. ఆ తాళ్ళు విప్పినాక అది ఓపెన్ చేస్తే కింద ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో లెటర్స్ ఉంటాయి, చీఫ్ అనే లెటర్స్. అవి తీసుకెళ్ళి అక్కడ పోల్లో ఫిక్స్ చేయాలి. ఎవరు ఫస్ట్ ఫిక్స్ చేస్తే వాళ్ళు మెగా చీఫ్ అవుతారు. అయితే ఫస్ట్ అవినాష్ కంప్లీట్ చేసి వెళ్ళాడు, సెకండ్ రోహిణి, థర్డ్ నిఖిల్ వెళ్ళాడు. అయితే అవినాష్కి ఏంటంటే అవినాష్కి కొంచెం ముళ్ళు లూజ్గా ఉన్నాయి, ఇంకా లెస్ ముళ్ళు ఉన్నాయి. అయితే నిఖిల్కి ప్రేరణకైతే ముళ్ళు చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. ప్రేరణ అయితే పండ్లతో బీకడానికి కూడా ట్రై చేసింది కానీ రాలేదు ప్రేరణకి. నిఖిల్కి, పృథ్వీకి అయితే ఇంకా ముళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ టాస్క్ అవినాష్ ఫాస్ట్గా తను టెక్నిక్గా ముళ్ళు పైనుంచి చిప్పుకుంటూ వచ్చి ఫాస్ట్గా అయితే అరేంజ్ చేసి మెగా చీఫ్ అయ్యాడు. సెకండ్ రోహిణి కంప్లీట్ చేసింది, థర్డ్ నిఖిల్ కంప్లీట్ చేశాడు. ప్రేరణ ముళ్ళు చాలా గట్టిగా ఉండే వరకు ఆమె ఇంకా చేస్తూనే ఉంది. నబీల్ చేస్తూనే ఉన్నాడు, గౌతమ్ కూడా ట్రై చేస్తూనే ఉండే. అయితే టేస్టీ తేజ సంచాలకంగా ఉండే అనమాట. అయితే ఇవాళ లైవ్లో ఒక పజిల్ టాస్క్ అయింది. అందులో నిఖిల్ అండ్ అవినాష్, పృథ్వీరాజ్ అండ్ రోహిణి ఉన్నారనమాట. నిఖిల్, అవినాష్ అయితే ఆ పజిల్ టాస్క్ని 5 minutesలో కంప్లీట్ చేసి అందరిని ఆశ్చర్యచకితులు చేసిండ్రు. పృథ్వీ, రోహిణి చాలాసేపు కష్టపడ్డారు ఆ టాస్క్ని ఇది కంప్లీట్ చేయడానికి, పజిల్ టాస్క్ని. ఇది ఒక స్పాన్సర్డ్ టాస్క్ అనమాట. దాంట్లో ప్రైజ్ మనీ 25,000 రూపీస్ అయితే అవినాష్కి ఇచ్చారు. బయటకు వెళ్ళినాక వాళ్ళ ప్రైజ్ మనీని వాడుకోవచ్చు. అయితే రేపు అయితే అందరు గెస్ట్స్ వస్తున్నారు స్టేజ్ మీదకి. అమర్దీప్ టేస్టీ తేజని సపోర్ట్ చేస్తున్నాడు. అయితే అమర్దీప్ టేస్టీ తేజ కొరకు వస్తున్నాడు. శివాజీ కూడా వస్తున్నాడు అండ్ తేజస్విని కూడా సపోర్ట్ చేయడానికి వస్తుంది. మానస్ కొరకు, విష్ణుప్రియ కొరకు అయితే మానస్ వస్తున్నాడు స్టేజ్ మీద. అయితే మనం ఓటింగ్ పోల్స్ చూసినట్టయితే గౌతమ్ 21%, విష్ణుప్రియకి ఫ్యామిలీ వీక్ తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరిగింది, 15% అయింది. యష్మికి కూడా 15%, అవినాష్ కూడా 15%, టేస్టీ తేజ 15%, పృథ్వీరాజుకి లాస్ట్లో ఉన్నాడు. అయితే ఈసారి మాత్రం షాకింగ్ ఎలిమినేషనే ఉంటుంది. దాదాపు అందరికీ దగ్గరలోనే ఓటింగ్లు ఉన్నాయి. అయితే బిగ్ బాస్ ఫోన్ వచ్చింది, టేస్టీ తేజ వాళ్ళ మదర్ కాల్ చేసింది. నువ్వు బాధపడకు, నేను రాలేకపోతున్నాను టేస్టీ తేజ వాళ్ళ మదర్ అనడంతో టేస్టీ తేజ అయితే ఏడుస్తుండే. ఇక తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడంటే మీ మదర్ వీడియో పంపిస్తామంటే ఈయన చెప్పాడు నేను బిగ్ బాస్ మా మదర్ని పంపియండి అని చెప్పాడు. కానీ ఫైనల్గా టేస్టీ తేజ వాళ్ళ మదర్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు టేస్టీ తేజ. తన డ్రీమే అది. లాస్ట్ సీజన్లో వాళ్ళ మదర్ హౌస్లోకి వస్తే బాగుండని ఎదురు చూశాడు కానీ వాళ్ళ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఈ వీక్ తను చేసిన ఒక పొరపాటు వల్ల ఎవిక్షన్ షీల్డ్లో తను ఒక రాంగ్ డిసిషన్ తీసుకోవడం వల్ల నాగార్జున సార్ పనిష్మెంట్ ఇచ్చాడు. కానీ అది పనిష్మెంట్ కాదు, టేస్టీ తేజ ఒక హైప్ ఇవ్వడం కొరకే. దానివల్ల ఇంకా నామినేషన్స్లో కూడా ఈ పృథ్వీ, ప్రేరణ, నిఖిల్ వీళ్ళందరినీ టేస్టీ తేజని ఇది చేసే వరకు ఆయనకు ఓటింగ్ పర్సంటేజ్ కూడా బాగా పెరిగింది. అయితే టేస్టీ తేజని కొంచెం బూస్టప్ చేయడానికి బిగ్ బాస్ అలా చేశాడు. ఫైనల్గా టేస్టీ తేజ వాళ్ళ మదర్ అయితే హౌస్లోకి వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అట్లా ఫ్యామిలీ వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది, అందరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. అండ్ రేపు అయితే స్టేజ్ మీదకి ప్రతి ఒక్క కంటెస్టెంట్స్కి ఒక్కొక్క ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ వచ్చి కలవబోతుండ్రు. వాళ్ళని వచ్చి వాళ్ళకి పాయింట్స్ ఇస్తారనమాట. దాంతో వాళ్ళ గేమ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా నడుస్తున్నారు అనేది అయితే తెలుస్తుంది. ఓకే, బిగ్ బాస్ అయితే